యేసు పరిశుద్ధ నామంలో మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనము చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. అప్పుడు సమయము రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. రోమా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో వేసేటువంటి ఆ శిలువ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. చాలా సమయం పడుతుంది. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రక్రియలో నేరస్తులు ఎంతో శ్రమను, ఎంతో హింసను, ఎంతో బాధను అనుభవిస్తారు. ఈ విధమైనటువంటి బాధను, శ్రమను మరి ప్రజలు చూసినప్పుడు వారి హృదయాలలో మరి ఒకలాంటి భయాందోళన అనేది కలుగుతుంది. అంతేకాకుండా రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినను, వాళ్ళ ప్రభుత్వ పాలనను ఎదిరించినను మరి ఎంత ప్రమాదము వారికి దీని ద్వారా అర్థమవుతుంది. నేరస్తులు శిల్వ మీద మరి చాలా రోజులు శిక్షను లేదా ఆ శిల్వ భారమును, ఆ హింసను అనుభవిస్తారు. కానీ సబ్బాతు రోజున శిల్వ మీద మృతదేహాలు ఉండకూడదు కాబట్టి సబ్బాతు ప్రవేశించే లోపలనే ఒకవేళ కనుక ఆ శిల్వ మీద వేయబడినటువంటి నేరస్తులు చనిపోకపోతే వాళ్ళ యొక్క మరి కాళ్ళు చేతులను విరగగొట్టి మరి చంపేస్తారు. మరి ఈ రకమైనటువంటి భయంకరమైనటువంటి శిల్వ మరణాలు రోమా ప్రభుత్వంలో అమలు జరిగినవి. ఈ యొక్క మరి దినంన మనం వాక్య భాగంలో చూసినట్లయితే అలాంటి భయంకరమైనటువంటి శిల్వ మరణమును యేసు ప్రభువుల వారు నా పాపం కొరకు, మీ పాపం కొరకు, మనందరి పాపం కొరకు ఆయన అనుభవించారు. ఇక్కడ మన యొక్క వాక్యంలో చూసినట్లయితే గర్భాలయపు తెర నడిమికి చినిగినది అని చూస్తున్నాము. పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును ఈ తెర వేరు చేస్తుంది. ఈ తెర దాదాపు 60 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉంటుంది. ఒక మనిషి అరిచేయంత మందంతో ఇది చేయబడి ఉంటుంది. తర్వాత 72 వేర్వేరు చతురస్రములతో అల్లినటువంటి మరి బట్టతో లేదా అల్లికతో తయారు చేయబడి ఉంటుంది. అంతటి భారీ తెరను చింపివేయటకు చాలా శక్తి, చాలా బలం కావాలి. కానీ ఎవ్వరి ప్రమేయం లేదు, ఏ మానవ ప్రమేయం లేకుండానే ఆ తెర మరి పైనుండి క్రింది వరకు మరి దానికదే చినిగిపోయినట్లుగా మనం చూడగలము. గర్భాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగను అని మార్కు సువార్తికుడు 15వ అధ్యాయం 38లో ప్రస్తావించాడు. మరి ఇక్కడ మనము ఏం అర్థం చేసుకోగలము అంటే ఆ తెర చినిగను అన్నప్పుడు ప్రజలకు మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధంలో లేదా దూరం, ఆ సంబంధంలో ఉన్న దూరం అనేది తొలగిపోయింది. ఇప్పుడు మనము ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా, ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ తండ్రి అయిన దేవుని సన్నిధిని మనం అప్రోచ్ అవ్వగలం అన్నమాట. అంటే సిలువపై క్రీస్తు మరణము మనకు విమోచనను తీసుకొని వచ్చింది. ఆయన మరణం ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు సంధి కల్పించబడింది. మనం తండ్రిని ఏ సమయంలోనైనా అబ్బా తండ్రి అని పిలిచి మనము ప్రార్థించగలము, ఆయన సన్నిధిని మనము అనుభవించగలము. మరి ఈ మాట దావీదు భక్తుడు 31వ కీర్తన 5వ వచనంలో ప్రస్తావించాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడు నీవే అని మరి ఆయన పరిశుద్ధాత్మ మరి ప్రేరేపణతో ఈ మాటలు మరి ఎన్నో సంవత్సరాల క్రితమే ఆయన ప్రస్తావించాడు. ఇక్కడ మరి ఇంకొక మాట ఏమిటంటే భక్తిపరులైనటువంటి యూదులు వారి యొక్క అనుదిన సాయంకాల ప్రార్థనలో మరి ఈ మాటలు ఎప్పుడు వల్లె వేస్తారంట. అంటే వాళ్ళ ప్రార్థనలో ఈ మాటలు భాగమై ఉన్నాయి. మరి గొప్ప శబ్దం చేసి యేసు ప్రభువుల వారు ప్రాణం విడిచెననే మాట మనం చూస్తున్నాము. ఒక చనిపోయే వ్యక్తి నుండి ఎవ్వరు కూడా గొప్ప శబ్దాన్ని ఆశించరు, చూడరు కూడా. కానీ యేసయ్య తన చివరి మాటలు అందరూ వినాలని, వినపడేలా ఆ మాటలను ఆయన మాట్లాడి ఉన్నాడు. అంటే ఆ మాటల్లో ఎంత మరి ఫర్మ్ ఉంది, ఎంత కాన్ఫిడెంట్ ఉంది మనము చూడగలం అన్నమాట. అయితే ఈ మాటలో
ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా ఈ మాటలో మనం చూసబోయేది ఏంటిదంటే తండ్రితో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం చూస్తున్నాము. ఆయన తండ్రితో మరి ఎంతో సన్నిహితంగా మాట్లాడాడు. 4వ మాటలో కూడా నా తండ్రి అని ఆయన ఎలుగెత్తి దేవునికి ప్రార్థించాడు. అయితే ఇక్కడ కూడా మరి గొప్ప శబ్దం చేసి తండ్రి అని నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని మరలా తండ్రిని సంబోధిస్తూ ప్రార్థించాడు. తన యొక్క జీవిత కాలం అంతా చేసిన పరిచర్యను గురించి కూడా ఆయన ప్రార్థించి ఉంటాడు. మరి శత్రువైన మరణమును జయించుట యేసు ప్రభువుల వారికి అంత పెద్ద విషయం ఏమి కాదు. కానీ ఎంత దుర్భరమైన క్షణమైనను మరి స్వీకరించడానికి యేసు ప్రభువుల వారికి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ క్షణంలో కూడా తండ్రి అయిన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి నమ్మకము, విశ్వాసము యేసు ప్రభువుల వారిలో కనబడుతున్నది. ఆ సన్నిహిత సంబంధాన్ని కూడా ఆ పిలుపులో మనము చూడగలము. రెండవదిగా యేసు ప్రభువుల వారి మాటల్లో నమ్మకం ఉన్నది. ఆయన తన ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అన్నప్పుడు ఆ మాటలో ఎంతో విశ్వాసము, నమ్మకం కనపడుతున్నది. క్షేమంగా ఉండటానికి, భద్రంగా ఉండటానికి, మరొకరి సంరక్షణలోనికి లేదా మరొకరి సంరక్షణకు మనల్ని మనం అప్పగించుకోవటం అనగా తను మరణించుట ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గర నిరంతరం ఉండవచ్చు అనేటువంటి విశ్వాసము, నమ్మకమును మనం ఇక్కడ చూస్తున్నాము. మూడవదిగా ఆయన మాటలో లోబడుట మనకు కనబడుచున్నది. ఆయన మాటలో విధేయత కనపడుచున్నది. 33 సంవత్సరాల క్రితము మానవ జీవితాన్ని తండ్రి ద్వారా స్వీకరించి ఈ లోకానికి వచ్చాడు. మరలా ఇప్పుడు మరి అదే ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. అనగా ఆత్మ అనగా మరి సాధారణ పదం పెన్యుమా అని పిలుస్తారు. ఈ పదానికి అర్థము శ్వాస మరియు జీవం గల ఊపిరి. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నప్పటికీ ఇక్కడ యేసు ప్రభువుల వారు తన వ్యక్తిగత ఆత్మకు సూచనగా ఉన్నది. అనగా మానవ వ్యక్తిత్వంలో ఇది భాగంగా ఆయన తన మాటను దేవునికి మరి తెలియజేస్తున్నాడు. అంటే యేసు ప్రభువుల వారు ఎంతో సమదృష్టితో, ఎంతో శాంతితో, సమాధానంతో ఇక్కడ ప్రార్థించాడు. ఎందుకంటే ఆయనకు తండ్రి అయిన దేవుడు తెలుసు, మరియు మరణానికి మించిన జీవితము తండ్రితో ఉందని కూడా ఆయనకు తెలుసు. అందుకే ఎంతో నమ్మకంతో, ఎంతో సన్నిహిత్యంతో, ఎంతో విధేయతతో ఈ మాటలు పలికి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో మనము కూడా తండ్రి అయిన దేవునితో, మరి కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మ యొక్క మరి సహవాసం కలిగి మనం ఈ మాటలు చెప్పేదానికి మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మరి దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. అది కూడా సన్నిహిత సహవాసం కలిగి ఉండాలి. ఆయన యందు మనము సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. అలాగే ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం లోబడి ఆయన ఎదుట విధేయత కలిగి జీవించాలి. అప్పుడు మన ఆత్మ కూడా మరి ఆయన చేతుల్లో భద్రంగా ఉంటుందని మన ప్రార్థనలో ఒక భాగంగా మనం చేసుకొని మనం ప్రార్థించాలి. ఆయన జీవిత కాలంలో ఒక యూదునిగా, ఒక భక్తుడైన యూదునిగా ఈ ప్రార్థన మరి తన ప్రార్థనలో మరి భాగంగా చేసి ఉండొచ్చు. మనం కూడా మరి మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా నిర్వర్తించాలి. యేసు ప్రభువుల వారు నిర్వర్తించారు. మనము ఆ రీతిగా సాగిపోదుం గాక. ప్రేమ, నమ్మకం కలిగినటువంటి పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన మేము కూడా ఎల్లప్పుడూ నీకు సన్నిహితంగా జీవించడానికి, నీ యందు నమ్మకం ఉంచి జీవించడానికి, ప్రభువా నీ యందు విధేయత కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.